బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు టీడీపీ సంఘీభావం తెలిపింది. దగ్ధమైన బీసీవై పార్టీ ప్రచార రథాలను పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రామచంద్ర యాదవ్పై దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. చాలా దురదృష్టకరము. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది. ఒకవేళ ఓటు ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా ఏ పార్టీకైనా వేసుకోవచ్చు. మొన్న వాయిల్పాడులో మీరే చూశారు, అక్కడ ప్రజారథం రోడ్లో పోతా ఉంటే మొన్న పెట్రోల్ పోసి అగ్గి పెట్టడం జరిగింది. తెలుగుదేశంకి సంబంధించిన ప్రచార రథాన్ని ఈరోజు ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్ర యాదవ్ గారి వెహికల్స్ను ఈరోజు 4 వెహికల్స్ను 2 వెహికల్స్ అగ్గిపెట్టి 2 వెహికల్స్ ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు, బుంగనూరు ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ బుంగనూరు కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మొన్న జరిగిన పీలేరు ఇన్సిడెంట్ కావచ్చు, వాయిల్పాట్ ఇన్సిడెంట్ కావచ్చు. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రజలు, ఇక్కడ ఉండే పార్లమెంట్కు సంబంధించిన ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోండి. అరాజకము ఈరోజు తారాస్థాయికి చేరింది. ఈరోజు నిన్న వాయిల్పాడు, ఈరోజు బుంగనూరుకు సంబంధించిన వెహికల్స్, రామచంద్ర యాదవ్కు సంబంధించిన వెహికల్స్ను కాల్చడం దురదృష్టకరం. దీనికి పూర్తి బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక్కడ ఉండే మిథున్ రెడ్డి, వీళ్ళదే బాధ్యత. వాళ్ళకు సంబంధించిన మనుషులు సదుములో గలాట చేసి, ఆయన రామచంద్ర యాదవ్ ఓటు అడగని పోయింటే అక్కడ గలాట చేసి, ఇక్కడ పీలేరుకి సంబంధించి ఇక్కడ వెహికల్స్ మెయిన్ రోడ్లో పీలేరు కాన్స్టిట్యున్సీలు ఎక్కడికో పోతా ఉంటే ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు చేసి ఈ విధంగా చేయటం జరిగింది. చాలా దురదృష్టకరము. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది. ఒకవేళ ఓటు ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా. నిన్న సదంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్పై దాడికి పాల్పడ్డారు. బీసీవై ప్రచార రథానికి నిప్పు పెట్టారు. వైసీపీ కార్యకర్తల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్కు పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. చాలా దురదృష్టకరము. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది. ఒకవేళ ఓటు ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా ఏ పార్టీకైనా వేసుకోవచ్చు. మొన్న వాయిల్పాడులో మీరే చూశారు, అక్కడ ప్రజారథం రోడ్లో పోతా ఉంటే మొన్న పెట్రోల్ పోసి అగ్గి పెట్టడం జరిగింది. తెలుగుదేశంకి సంబంధించిన ప్రచార రథాన్ని ఈరోజు ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్ర యాదవ్ గారి వెహికల్స్ను ఈరోజు 4 వెహికల్స్ను 2 వెహికల్స్ అగ్గిపెట్టి 2 వెహికల్స్ ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు, బుంగనూరు ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ బుంగనూరు కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మొన్న జరిగిన పీలేరు ఇన్సిడెంట్ కావచ్చు, వాయిల్పాట్ ఇన్సిడెంట్ కావచ్చు. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రజలు, ఇక్కడ ఉండే పార్లమెంట్కు సంబంధించిన ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోండి. అరాజకము ఈరోజు తారాస్థాయికి చేరింది. ఈరోజు నిన్న వాయిల్పాడు, ఈరోజు బుంగనూరుకు సంబంధించిన వెహికల్స్, రామచంద్ర యాదవ్కు సంబంధించిన వెహికల్స్ను కాల్చడం దురదృష్టకరం. దీనికి పూర్తి బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక్కడ ఉండే మిథున్ రెడ్డి, వీళ్ళదే బాధ్యత. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్కు పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అటు బీసీవై అధినేతపై దాడికి సంబంధించి పలువురు సంఘీభావం తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, నిన్న భారత చైతన్య యువజన పార్టీ అధినేత
బోడే రామచంద్ర యాదవ్ పైన జరిగినటువంటి దాడి కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాహనాలన్నీ కూడా దగ్ధం చేసినటువంటి ఆ పరిస్థితి. దాదాపు 32 పైచిలకు వాహనాలను వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు తగలబెట్టినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలో ఆయన మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దీనికి అన్ని పార్టీలు కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సంఘటన మీద స్పందించారు. పీలేరు అభ్యర్థి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నిన్న రాత్రి ఎక్కడైతే ఈ వాహనాలను వ్యక్తం చేశారో ఆ ప్రాంతానికి వెళ్లి ప్రాంతాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఉన్నటువంటి ఆ పరిస్థితుల మీద ఆయన మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రచారం చేసుకునే దానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఈ విధంగా వాహనాలను దగ్ధం చేయడం ఒక భయానక పరిస్థితులను కారణం కావడం పట్ల ఖచ్చితంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఈ ఘటనకి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అక్కడ తగలబెడుతున్నా సరే ప్రేక్షక పాత్ర వహించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆ పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన ప్రచార రథాన్ని కూడా తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ నేపథ్యంలో బీసీవై పార్టీకి సంబంధించిన ప్రచార రథాల్లో తగలబెట్టడం పట్ల ఆయన స్పందించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఆ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కి అన్ని పార్టీ నుంచి సంఘీభావం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.